ప్రేమమయానికే వందనాలు. ప్రతి శుక్రవారం ఈదురుగుంట గ్రామాన్ని మీరు ప్రేమించి ఈరోజు కూడా ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు ఎంతగానో ప్రేమించారని చెప్పడుకు మేము సంతోషిస్తూ మీ దాసుని ప్రాంతంలో నడిపించారు. కొద్ది నిమిషాలు నీ శిలువు పక్షము నిలబడి నీ వాక్కును అందిస్తుండగా ప్రాణాత్మ దేహంలో నీ వశంలో ఉంచండి. నోటిని బోరగా వాడుకొని నీ బిడ్డలకు అవసరమైన మాటలను నాయన మీ దాసుని ద్వారా అందించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నా మా పరమ తండ్రి. కూర్చోండమ్మా. చాలా మంచిది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము మనందరికీ తెలుసు. మొత్తం 31 అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉంటాయి. సామెతల గ్రంథం రాసింది సొలొమోను మహారాజే, కానీ మొత్తం అధ్యాయాలు కాదు. 29 అధ్యాయాలు సొలొమోను మహారాజు రాశాడు. 2 అధ్యాయాలు మట్టిగా ఆయన రాయలేదు. మరి ఎవరు రాశారు అని అంటే 30వ అధ్యాయము అగూరు అని బైబిల్ తెలియజేస్తుంది. 30వ అధ్యాయం 1వ వచనం. ఆగూరు పలికిన మాటలు. మీరు గమనించండి, ఎవరి ఆగూరు అని అంటే ఇతడు యొక్క చరిత్ర ఈ ఒక్క వచనంలోనే, ఆ ఒక్క వచనంలోనే రాయడం విశేషం. అతడు యాకే యొక్క కుమారుడు అని మట్టిగా మనకి బైబిల్ చెప్తుంది. మరి ఇంకే విషయాలు కూడా చెప్పబడలేదు. ఈయన ఎవరు అన్నది కూడా మనకు అంతకు తెలియకపోవచ్చు. కానీ 30వ అధ్యాయం మట్టిగా యాకూరు రాశాడని బైబిల్ చెప్తుంది. మరి 31వ అధ్యాయం ఎవరు రాశారు అంటే సొలొమోను మహారాజు గారి యొక్క తల్లి ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. 31వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి సొలొమోను మహారాజు 29 అధ్యాయాలే రాశాడు. 31వ వచనం బట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ యొక్క 31వ అధ్యాయం మట్టుకు వారి తల్లిగారు చెప్తున్నారు. అయితే ఈరోజు నేను చాలా క్లుప్తమైన సందేశం అందించాలని ఇష్టపడుతూ సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలవి అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 4 రకాలైన జీవులు ఉన్నాయంట ఈ భూమి మీద. ఆ భూమి మీద ఉన్న 4 జీవుల్లో ఒక కోణాన్ని ఈ ఆగూరు అని పిలువబడుతున్న వ్యక్తి రాస్తూ ఈ 4 జీవులు కూడా అంట మిక్కిలి జ్ఞానం కలవి అంటున్నాడు. జ్ఞానం కలవని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇదే 30వ అధ్యాయముల ప్రియులారా 2వ వచనంలో చక్కని మాట రాశారు చూడండి. ఓకే, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. జ్ఞానం గురించి ఎవరు మాట్లాడుతున్నారంట? జ్ఞానం లేనివాడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎవరంట? అంటే ఇక్కడ ఎందుకు మీకు ఆ మాట చెప్పించానంటే జ్ఞానము లేని వాడి నోటంట కూడా దేవుడు ఏం పలికించగలడు. కొన్నిసార్లు అమ్మ ఎవరైనా మనకు ఒక అలవాటు ఉంది కదా, అదేంటంటే 7 మాటలు చెప్పండి అమ్మ అంటే అయ్యి బాబోయ్ ఎలా అయ్యగారు ఎలా చెప్పనండి అంటూ ఉంటారు. ఆలోచన చేయని ప్రియులారా, లేదమ్మా చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారుగా అంటే భయం వేస్తున్నారు కొంతమంది, ఏమైనా ఉంటే రాసి ఇవ్వండి కొంతమంది అలా ప్రయాసపడుతూ ఉంటారు. ఎవడు జ్ఞానము లేని వారినే దేవుడు జ్ఞానయుక్తంగా పలికిస్తూ ఉంటే కొన్ని వేల సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఇంకా దేవుని గురించి ఎంత జ్ఞానంగా చెప్పగలగాలి. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు అంట జ్ఞానం
చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం అనుకుంటా. అయితే మేము సిలువ వేయబడిన అది కాదండి 22 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు చాలండి. ఇక మిగతాదంతా మీరు తర్వాత చదువుకోండి. ఎవరిని సిగ్గుపరచడానికంట? మీరు దేవుడి దగ్గర టాలెంట్ పర్సన్ అయిపోక్కర్లా. దేవుడు ఎవరిని వాడుకుంటారయ్యా అంటే, ఈ భూమి మీద ఎవరైతే మనుషులు అరే వీడు వేస్ట్రా అంటారు, వీడి వల్ల ఉపయోగం లేదురా అంటాడు, అరే వీడు ఎలా బతుకుతాడరా అంటారు. విచిత్రం చెప్పమంటారా? వాళ్ళే బతుకుతారు. ఓసారి నన్ను చూస్తే నాకే నవ్వు వస్తూ ఉంటుంది. మా అమ్మ నాన్నలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఏజ్కి అలాగే బతికేస్తాడు, కానీ సమయంలో ఏమైపోతాడో ఎవరో అంతకి మా అన్నయ్య. ఆలోచన చేయండి. ఈరోజు అందరూ అంటూ ఉంటారు, ఒరే ఒకప్పుడు మనమే తప్పుగా అనుకున్నాం, సమయంలో ఎలా బతుకుతాడా అని. ఈరోజు దేవుడు మట్టుకు విడిచిపెట్టలేదురా, సమయంలో బంగారులాగే బతుకుతున్నాడు రా. కొన్నిసార్లు మనుషుల జ్ఞానం ఏమనిపిస్తుంది అంటే, ఇటు అలాగే బతికేస్తాడు కానీ ఆడేమైపోతాడు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో ఏం చేయట్లేదు అని. నిజంగా కొన్నిసార్లు మనుషులు పిచ్చోళ్ళలా ఉంటారు. అందుకని ఇంగ్లీష్లో మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టం. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. పుస్తకం కవర్ చూసి దీంట్లో ఏమైనా ఉంటుందంటావా, ఏం ఉపయోగం లేదు అనుకుంటాం. దేన్నైతే మనం తృణీకరిస్తామో, దేన్నైతే ఏమీ లేదు అనుకుంటామో, అందులోనే ఏముంటుంది చెప్పండి, సమస్తమైన జ్ఞాన సంపద ఉంటుంది. ఏ మనిషి అయితే అరే ఇది ఎలా బతుకుతాడో అనుకుంటాం, కానీ వాళ్ళ జ్ఞానం వేరు. అందుకని బైబిల్ చెప్తుంది, మనుషులకు కనబడే జ్ఞానం అంట లోకానికి గొప్పది అనిపించవచ్చు, కానీ దేవునికి వెర్రితనంగా ఉంటుందంట. అలాంటి వెర్రివాడైన ఆగూరిని పిలిచి దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు? జ్ఞానమైన 4 జీవులు మీ ముందు పెట్టి, ఆ 4 జీవుల్లో ప్రతిరోజు చూసేవే. ఆ 4 జీవులు ఏదో ఒక సందర్భాన్న మనకి తటాస్థించేవే, కనబడేవే. వాటి గురించిన ఆలోచన మనకు తక్కువ, కానీ దేవుడు వాటి నుండి ఈరోజు ఏమి నేర్చుకోమంటున్నాడు? జ్ఞానాన్ని, పాఠాన్ని నేర్చుకోమంటున్నాడు. ఏంటవి చూడండి ప్రియులారా. మొట్టమొదటిది చీమలు. 25వ వచనం, సామెతలు 30వ అధ్యాయం 25. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చూసారు ఎప్పుడైనా చీమలనే? మా ఊళ్ళో దొరకవండి అన్నట్టుగా ఆలోచన చేయండి. చీమల్లో ఏమి నేర్చుకుంటాం? బైబిల్ అంటుంది చీమలు బలము కలిగిన జీవులు అంట, బలము లేని జీవులు అంట, కానీ చీమలకు ఉన్న తెలివి ఇంకెవరికి లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే కదా. మనం ఎక్కడ పందారు దెబ్బ పెడితే అక్కడే ఉంటాయి, ఎక్కడ బెల్లం ముక్క పెడితే చీమలు అక్కడే ఉంటాయి. చాలాసార్లు చీమలు చూసి అసహించుకుంటాం, చీమలు చూసి ఎందుకు ఇలా అనుకుంటాం. అసలు చీమలు ఎందుకు పందారు డబ్బా దగ్గరికి వస్తాయి, చీమలు ఎందుకు బెల్లం ముక్క దగ్గరికి వస్తాయి? ఇప్పుడు నేను ఆలోచించారా? అది అక్కడే రాశాడు చూడండి. ఏమని అంటే, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారాన్ని. అది జ్ఞానం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? జ్ఞానం అంటే అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేయడం. జ్ఞానం అంటే నలుగురిలో వీడు తెలివైనవాడురా అనుకోవడం, నలుగురిలోకి రాగానే ఏమండి ఆ సమస్యను తేల్చేసేయడం. ఇలాంటివన్నీ మనుషులు ఏమనుకుంటారంటే, అబ్బా వీడికి చాలా జ్ఞానం ఉందరా, వాడు బాగా తెలివైనవాడురా అనుకుంటాం. తెలివి ఏంటంటే తెలుసా ప్రియులారా? తెలివి అనేది అంటే ప్రియులారా మాట్లాడే మాటలో లేదంటండి, ఎప్పుడు కూడా చేసే పనుల్లో ఉంటుందంట. మనమేమనుకుంటాం, 4 మాటలు, నరం లేని నాలుక, పెట్టుబడి లేని మాటలే కదా, ఆ మాటలాడేవాడే జ్ఞానవంతుడు అనుకుంటాం. కాదు. చీమలను చూసి మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా ప్రియులారా? ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో కూడా సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. అవి జ్ఞానం కలిగినవి. దాని గురించి చాలా విషయాలు చెప్పాడు. ఒకసారి ఆ మాట చదివండి. సామెతలు 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు
దాని నడక క్రమశిక్షణ అండి. ఎప్పుడైనా చీమలు తప్పిపోవడం చూశారు మీరు? ఆలోచన చేయండి పిల్లలు, నడుస్తాయండి ఒక దారి కట్టినట్లుగా, ఒకటి వెనకాల ఒకటి. ఎంత క్రమం, దానికి ఉన్న క్రమం మనకు ఉందంటారా? ఒక అయ్యగారు 12ంటికి వదులుతారని చెప్పి 1 గంటకు వదిలి భోజనాలు పెట్టేటప్పుడు వదలాలి మిమ్మల్ని, చెప్పండి. ఒకేసారి గుంపుగా వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని చీమలు అంటే ఒక లైన్, క్రమం, దాన్ని నడతను నేర్చుకోమంటున్నాడు, దాని క్రమశిక్షణ నేర్చుకోమంటున్నాడు. చీమలు అంటే తనకంటే 10 రెట్లున్న బరువును మోయగలదంట. చీమ అంట వేసవి కాలం అంతా కూడా కష్టపడి పనిచేసి వర్షాకాలంలో కాలు మీద కాలు వేసుకొని బతుకుతుందంట. చాలా ఉన్నాయి, కానీ ఈరోజు నేను జ్ఞానాన్ని గురించే మాట్లాడబోతున్నాను. చీమల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చూడ్డానికి బక్క చిక్కినట్టుగా, ఒక ఏలుతో నలిపితే చంపేసేటట్లుగా బలము లేని జీవులే కావచ్చు, కానీ జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అక్కడ రాస్తాడు, వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకును. మరి వర్షాకాలంలో, మరి శీతాకాలంలో ఎందుకు వేసవి కాలమే అన్నాడు అంటే, వేసవి కాలం అనేది పని సులువుగాను, ఏమండి, చక్కగాను పని చేసుకునే కాలము. చెప్పండి, ఏ కాలం అంట? మనం ఏం చేస్తామంటే, బైబిల్ చెప్తుంది, కష్టపడేవాడికి, శ్రద్ధ కలిగిన వాడికి దీవెనలు ఎక్కువ, వేకువగా లేచి ప్రార్థన చేసుకునేవాడు గొప్ప ఆశీర్వాదాలు అని బైబిల్ ఎన్నోసార్లు ప్రియులారా శ్రద్ధగా పనిచేయండి, వేకువగా లేవండి అని చెబుతూ ఉంటే మనం బట్టిగా బద్ధకంగా లెగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, బద్ధకస్తులు దీవించబడినట్లు చరిత్ర రాయబడలేదు, కానీ నేను చీమల్లో ఉన్న జ్ఞానాన్ని ఏం చేశానంటే, వేసవిలో అది కష్టపడుతుంది. ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమయం రాబోతుంది, దేన్నైతే సంపాదించుకోవాలో దాన్నే సంపాదించుకోండి. నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నాను, శరీర సంబంధంగా కాదు. అదేంటో తెలుసా? ఇప్పుడు మనం ఉన్న కాలము వేసవి కాలం. అవును పాస్టర్ గారు, మే నెల వేసవి కాలం ఏంటంటే, మొన్నేనండి రోహిణి కార్తె వచ్చింది అంటారేమో, లేనిపోయింది. నేను అనేది దీని గురించి కాదు, మనం కూడా ఆహారాన్ని సిద్ధపరచుకునే కాలం వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్ చూడండి, వాట్సాప్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, లోకాన్ని చూడండి, ఎన్ని సభలు, ఎన్ని మీటింగులు, ఎన్ని దేవుడు మనకి విశాలంగా దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నాడు. కానీ ఒక కాలం రాబోతుందంట. ఏ కాలం? వర్షాకాలం. అంటే అర్థమేమో తెలుసా? బయట దేవుని సువార్త ప్రకటించని, మన కరోనాలో జరిగినాయి అసలు. ఏమంటే కరోనాలో కూడా దేవుని కృపే, యూట్యూబ్లోను ఫేస్బుక్లోను చాలామంది వాక్యాలు అందించారు. మీకు తెలుసో లేదో, ఈ పాటికో నేను గెలవనివ్వండి, ఆదివారం పూట ఆరాధన తీసేస్తాను, ఆదివారము క్లోజ్ చేసేస్తాను, ఇక ఆదివారాలు సెలవు లేదు, ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చేస్తాను అంటున్నాడు నరేంద్ర మోడీ. అంటే ఆలోచన చేయండి ప్రియులారా, మనకి శ్రమకాలం రాబోతుంది. నేను దానికి ఒక పేరు పెట్టేస్తా, వర్షాకాలం లేదంటే శీతాకాలం. ఇక చీమలాగా మనం కష్టపడేది లేదు ఇక. ఎందుకంటే మనం తీసుకెళ్ళి జైల్లోనూ, దేవుణ్ణి నమ్ముకున్నానంటే శ్రమల గుండా మనం పడేస్తారు. మరి చీమ నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? వాక్యం ఎప్పుడైతే దైవ సేవకులు చెప్తున్నారో, ఏ దైవజనుడైనా సరే, మా పాస్టర్ గారు చెప్పిందే నేను వింటాను అనుకోకూడదు. ప్రతి దైవజనుని నోట విస్తారమైన దేవుని మాట్లాడాడు. అలా పడి ఎలా పడతారు? సేవకుల మాట కాదు. ఏమండి, క్రమముగాను కొంతమంది ఉంటారు ప్రియులారా, చూడగానే ఆత్మీయ భక్తిని కనపరుచుకునేవారుగా. కొంతమంది అండి ఈరోజు వాక్యం అసలు ఎలా తయారు చేశారంటే, ఒక ఆయన మొన్న మామిడికాయ పచ్చడి పడుతూ, పాస్టర్ గారు, ఏం పచ్చడే? మామిడికాయ పచ్చడి కలుపుతూ, మనం కూడా క్రైస్తవులు వాళ్ళు ఉప్పు కారం మెంతులు ధనియాలాగా కలిసి ఉండాలంటే ఏం పడుతున్నాడండి? మొన్న ఇంకో ఆయన ఏమో సంక్రాంతి పండగ చేస్తూ ఒక సువార్త అందిస్తున్నాడు. ఒక ఆయన ఫుట్బాల్ వాడుతూ, ఫుట్బాల్ ఎలాగైతే గోల్ సంపాదిస్తూ మనం కూడా ఎలా పడతా అలా అయిపోయింది ఈరోజు ప్రియులారా. మనుషులు జిమ్మిక్కులతోనూ మాయ మాటలతోనూ ఏమంటే పచ్చడి పడుతూ దేవుడు, నేను తప్పు పట్టట్లేదు ఆ సేవకుల్ని, కానీ బైబిల్కి ఒక క్రమం ఉంది, బైబిల్ వాక్యం చెప్పడానికి ఒక పద్ధతి ఉంది. ఏమండి, దేవుని వాక్యం నిలబడి చెప్పాలి. ముసలివారైతే వృద్ధాప్యులైతే కూర్చోను, రేపు పొడుకుని చెప్పే టైం కూడా రాబోతుందేమో, మనం చెప్పలేం. ఈరోజు ప్రియులారా ఒక మాట చెప్తాను, దేవుని సువార్త ఎంత విరివిగా ప్రకటిస్తుందో మనకు తెలివి ఉండగానే ఏం చేయాలంటే, ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలించి పరిశోధించాలి. 1, వాక్యం వినబడుతుంది. 2, వాక్యం కనబడుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, రేపు బైబిల్ ఉండదు, ఉండగానే చదివేయండి. 2వది, ఉండగానే వినగలిగినప్పుడే మనం పాట పాడుతూ ఉంటాం, వాడిపోకు ముందే
వాడుకో యేసయ్యా అని. అందులో ఉన్న అసలైన అర్థం ఏంటో తెలుసా? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కళ్ళు ఉండగానే చదవలేదురా బాబు బైబిల్, కళ్ళు పోయాక చదవాలని ఉంది అనుకుంటాం. నేనంటాను వేసవి కాలంలో ఉండగానే చదువునైనా, వర్షాకాలం అంటే బైబిల్ తీసుకునే రోజు ఇంచుమించండి 100 నుంచి 120 సంవత్సరాలు ఈ బైబిల్ గ్రంథం 120 సార్లు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మిషన్ని ఆపు చేయడానికి ప్రయత్నించారు. ప్రింటింగ్ ముద్రించకూడదు, బైబిల్ ప్రింటింగ్ రాకూడదని. కానీ దేవుని కృప ఇంకా 200లోను 300లోను 500లోను మన చేతిలోని బైబిల్ వస్తూ ఉంటే నిర్లక్ష్యం అయిపోతుంది. చదవడానికి సమయం లేదంటున్నాం, చదవడానికి ప్రియులారా బద్ధకం, చదవడానికి ప్రియులారా నేను చెప్పాలని అంటే ఇది ఒక ఆహారం. బైబిల్లో మాట హెజ్కేలు ప్రవక్తలోను ప్రకటన గ్రంథంలోను, నరపుత్రుడా ఆ చేతిలో ఉన్న బైబిల్ని ఏం చేయాలంట? ఆ పుస్తకాన్ని తీసుకొని తిను. నీ నోటికి చేదుగా ఉంటుందేమో, కానీ నీ కడుపుకి అది తీయగా ఉంటుంది. లేదా నీ నోటికి తీయగా ఉంటుంది, నీ కడుపుకి మట్టిగా చేదుగా ఉంటుంది. తినాలి వాక్యాన్ని. అంటే మనం ఏం చేయాలి అని రేపు పొద్దు నుంచి ఒక పేపర్ చింపేసుకొని అది కాదు తినడం అంటే. చదవాలి చదవాలి చదవాలి. నేను అంటాను, రోజు ఎంత బాగా చదువుతావో, ఎంత లోతుగా చదువుతావో అంత జ్ఞానం. నేను పిల్లలతో ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటా, అదేంటంటే డబ్బు ఇస్తే దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, ఆస్తి ఇస్తే దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. కానీ పిల్లలకి చదివించి చూడండి, దాన్ని ఎవ్వడో కూడా, బంగారం డబ్బు తీసుకెళ్ళచ్చు కానీ చదువుని మట్టికి ఎవరు, అదే చదువు అదే వాక్యం మన గుండెల్లో ఉంటే ఆడిని తీయగలడా అంటే? మన దగ్గర నుంచి దేవుని దూరం చేయగలరేమో, మందిరాలు దూరం చేయగలరేమో, కానీ వాక్యాన్ని మట్టికి ఎవరు, దేవుణ్ణి ఎవరు దూరం చేయలేరు. ఇది ఎందుకంటే బయటికి కనబడేది కాదు. ఎక్కడ ఉంటే చెప్పండి, చీమలు చూసి మనం నేర్చుకోవాలి. వేసవిలో కష్టపడుతుందంటే అర్థం ఏంటంటే, మనకి దేవుని వాక్యం వినబడుతున్నప్పుడే వినేసి అమ్మయ్య ఈరోజు అయ్యగారు వచ్చేసారు వెళ్ళిపోయారు, రేపొద్దున ఎల్లుండో ఆదివారం కాదండి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకు అనుదినం మన్నా పెట్టానంటే, నేను ఎందుకు వాక్యం పెట్టాను తెలుసా? నేను ఎందుకు గొప్పోడని కాదు. రేపు నేను ఉన్నా లేకపోయినా ఏముంటాయండి దేవుని వాక్యాలు మట్టుకు యూట్యూబ్లో ఉంటాయి. ప్రతి విషయం నేను నేర్చుకుంటాను, ప్రతి విషయం నేను ఆ యూట్యూబ్లో మన సంఘానికి నేను బయలుపరుస్తూ ఉంటాను. ఎందుకనంటే ప్రియులారా, నేర్చుకోవాల్సే సమయం ఇది. నేర్పించమన్నాడు దేవుడు. నేను నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి. నాకంతా తెలుసు అని అనుకోకూడదండి. ముంగుమూరి దేవదాసాయి గారే ఇప్పటికి నేను బైబిల్లో నేర్చుకుంది ఎంతయ్యా అంటే, ఆవగింజలు అరబద్ద అన్నారండి. ఎంతండి? ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ ఎందుకు పోల్చాడు? అన్ని గింజల్లో కంటే చిన్న గింజ ఏదయ్యా అంటే ఆవగింజ. అందులో అరబద్ద నేర్చుకున్నాడంట ఆయన. మరి నువ్వు నేను ఎంత నేర్చుకున్నావు బైబిల్? మీకే వదిలేస్తున్నా. చీమలను చూసి జ్ఞాని అని ఎందుకు అన్నాడంటే, సంపాదించాలి, అది ఆహారం సంపాదిస్తుంది. మనకి వాక్యం అనే ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. రెండోది ఏంటంట 26, చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. మనం ఏం చేయాలంటే నివాసము కల్పించుకోవాలి. మనకంటూ ఒక నివాసం అనగా సహవాసం. పేట కుందేలుకు ఏమో నీ ఇల్లు ఏదే అంటే ఆ బండో అదేంటో బండల కింద ఉన్నావు అంటే ఆలోచన చేయండి ప్రియులారా. అదేమంటుందంటే, నేను యాత్రికుణ్ణి, ఏ బండ అయితే ఏముంది, ఆ సమయానికి నన్ను రక్షిస్తే చాలు. ఈ పేట కుందేల నుంచి నేనేమి నేర్చుకున్నాను అని అంటే, ఈ పేట కుందేలు తెలుగు చెప్తుంది. అదేంటంటే, సింహం అనేవాడు ఒకడు వస్తాడు. బైబిల్ చెప్తుంది మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో, గర్జించు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహం వల్ల ఎవరైనా మింగుదుమా అని ప్రయత్నిస్తున్నాడు. ఆడి పని ఏంటి అంటే నన్ను నరకానికి తీసుకెళ్ళాలని. కానీ మనం ఏం చేయాలంటే, వాడి చేతిలో నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అంటే, తప్పించుకోవడానికి ఇలాగ ఆధారాలు పట్టుకోవాలి మనం. ఈ రాయి నన్ను కాపాడుతుంది, ఈ బండ నన్ను కాపాడుతుంది, ఈ గుట్ట నన్ను కాపాడుతుంది అని కుందేలు ఏం చేస్తుందంటే, ఆ రాయి కిందనో ఆ బండ కిందనో ఆ యొక్క బుర్రల్లో ఏం చేస్తుందంటే, సింహపు చెయ్యి వెళ్ళకుండాను, సింహం కాలు అందులో దూరకుండా ఉండే స్థలాలు ఏవేవి ఉన్నాయో వాటిని ఎతికి పట్టుకొని అందులో ఏం చేస్తుందంట, అది నివాసం. దాన్ని అన్నారు పేట సందుల్లో అదేం చేస్తుందంట, నివాసము. ఈరోజు సాతానుడి చేతికి అనేకులు దొరికిపోతున్నాం. బైబిల్ చెప్తుంది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, మన బండ ఎవరంట, యేసుక్రీస్తు ప్రభువారే. సాతానుకు చేతుల కింద వెళ్లకుండా ఉండాలి అంటే మనకు ఒకే ఒక బండ ఉంది, ఆ బండ నజరేయుడైన
యేసు. సమయం లేదు గనక ప్రియులారా ఆ బండను మనం ఆశ్రయించాలి. ఆ బండలో మనం తలదాచుకోవాలి అంటే ఆ బండను ప్రియులారా నా కొండ అని చెప్పి మనం ఏం చేయాలి, దాన్ని ఆధారపడాలి. ఆ కొండ నివాసం మనకి కప్పడానికి ఆ బండను ఆశ్రయించాలి, నమ్మాలి, విశ్వసించాలి, బాప్తీసం పొందాలి. చాలామంది అనుకుంటున్నారు టైం ఉందలే, దేనికి, రక్షణకి టైం ఉందలే, ఇంకా స్వార్థకి టైం ఉందలే, ఇంకా దేవుణ్ణి నమ్ముకోవడానికి టైం ఉందలే అనుకుంటున్నారు. సమయం లేదు. చిన్న కుందేలు తన కోసం ఒక నివాసం ఏర్పాటు చేసుకునే కంటే ఉన్న బండలో తన నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆ బండ అయిన క్రీస్తులో తలదాచుకుంటూ సింహపు బారు నుండి కాపాడబడుతుంది. సాతానుడు కూడా సింహంగా పోల్చబడ్డాడు ఇక్కడ. సాతాను చేతుల్లో నుంచి మనం తప్పించబడాలంటే నీకైనా నాకైనా ఒక బండ, ఒక కొండ మనకు అవసరం. ఆ కొండ ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవరిశిలులో ఎవరెవరైతే సాతానుడు మనల్ని పట్టుకోవాలని చూస్తున్నాడో వారి కబంధ హస్తం నుంచి విడిపించడానికి ఆయన ఒక సిలువ అనే కొండగా మన కొరకు మార్చబడ్డాడు. గొల్గొతా కొండ, కపాల స్థలం అని మా బైబిల్ చెప్తుంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, కుందేల నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే బండ అయిన యేసు క్రీస్తుని మనము ఆశ్రయించాలి. ఇక మూడోది మనం చూసిన వారమైతే మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి మిడతలు కూడా చూసాంగా. ఇవన్నీ మన కంటికి కనబడేవే. మిడతలకి రాజు లేడంట, దాన్ని నడిపించేవాడు లేడంట, కానీ అవన్నీ ఎంత స్నేహంగా ఉంటాయంటే అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఇక నేను జ్ఞానం అంటే ఏంటో తెలుసా, మనం చాలాసార్లు చెయ్యొద్దు 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 అని చెప్తాం, కానీ మిడతలకంట నువ్వు ఇచ్చేయి, నువ్వు వచ్చేయి అని చెప్పేవాడు లేడంట. నేను అంటాను, నలుగురు కనబడినప్పుడు చేసే భక్తి కాదు. ఎవరో లేనప్పుడు, ఎవరో నీకు న్యాయాధిపతుల గ్రంథం చదువుతూ ఒకరోజు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా 3 చోట్ల రాయబడింది. 18వ అధ్యాయం 1వ వచనం, 19వ అధ్యాయం 1వ వచనం, అలాగే చివరి అధ్యాయం చివరి వచనం. 3 చోట్ల రాజు లేడు, ఇశ్రాయేలుకి రాజు లేడు, ఇశ్రాయేలుకి రాజు లేడు అన్నారు. ఎందుకు ఈ మాట రాశాడా అని. రాజు లేకపోతే వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు చేశారో చరిత్ర చెప్తుంది. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో న్యాయాధిపతుల్లో ఉన్న రాజు లేకపోతే ఎలాంటి భయంకరమైన పాపానికి వారు ఒడిగట్టారో మనం నేర్చుకుందాం ప్రియులారా. కానీ ఇక్కడ మనం చూస్తే సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. మిడతలకు రాజు లేడు, అయినా పంక్తి అంటే క్రమాన్ని మట్టిగా మానలేదు. మన జీవితంలో కూడా మన భక్తే మనకేమి నేర్పాలంటే మనకి శక్తి. ఏబు గ్రంథంలో ఉంటుంది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా అని అంటారు. కాబట్టి దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే భయం క్రైస్తవుల్లో ఉంటేనంటండి ఏం చేయడు చెప్పండి, పాపము చేయడు. కానీ ఈరోజు ఏంటయ్యా అంటే అయ్యగారిని చూసి అయ్యగారు వస్తున్నారు. మీకు చాలాసార్లు చెప్పానుగా, ఒకసారి అంట ఒక ఆవిడి వీధి పంపుల దగ్గర దెబ్బలాడుకుంటున్నారంట. ఏ దేవుడు నమ్ముకున్న ఆవిడ, దేవుడు నమ్ముకోలేని ఆవిడ ఇద్దరు దెబ్బలాడుకుంటా ఉంటే ఆలోచన చేయండి. ఇక ఇష్టం వచ్చినట్లు దేవుడు నమ్ముకున్న ఆవిడ తను కూడా ఎన్ని తిట్టాలని తిడుతుంది. ఈలోపు గృహదర్శనికి ఎవరు వచ్చారంట, అయ్యగారు వచ్చారు. అయ్యగారిని చూడగానే ఏమనాలి, అయ్య బాబోయ్ ఇంత గయ్యాలా అని అనుకుంటారేమోనని చెప్పి ఈవిడ నోట్లో స్తోత్రం 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 అంటుందంట. ఈలోపు ఆ అన్యురాలు ఇదేంట్రా కొత్తగా ఎప్పుడూ లేనిది, ఇదేదో కొత్త భూతేమో అనుకొని నీకు స్తోత్రమే, మీ ఆయనకు స్తోత్రమే అని చెప్పి అదేదో భూతం అనుకుంటుంది. కాబట్టి ఆలోచించండి, దైవజనులు చూసో లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు చూసో భక్తి చేయడం కాదు. మిడతకున్న జ్ఞానం ఏంటో తెలుసా, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా ఆత్మీయత నేను పాడు చేసుకోకూడదు, నా క్రమాన్ని నేను, కొంతమంది వాళ్ళు అలా లేరుగా. ఈరోజు ఇదేంటో భలే విచిత్రం. నేడు క్రైస్తవ లోకానికి పుట్టిన ఒక భ్రష్టత్వం ఏంటంటే అంటే ఫాలోయింగ్ లేదా కాపీ అండ్ పేస్ట్. తెలుసా కాపీ అండ్ పేస్ట్ అంటే? వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తాం. వాళ్ళు గుప్పిళ్ళతో బియ్యం తీసుకెళ్తే మేము కూడా గుప్పిళ్ళతో, వాళ్ళు కానుకేస్తే మేము కూడా కానుక, వాళ్ళు ఉపవాస కూడికి పెడితే మనం కూడా అంతవరకు ఏమి ఉండవు. కానీ మనం ఆలోచించే కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఆ ఎదుటి చర్చి వాళ్ళు చూడండి కష్ట సుఖాలు అంటే మీరు కూడా పెట్టచ్చుగా అంటున్నారు. నాకు దేవుడు చెప్పలేదమ్మా నేను కష్ట సుఖాలు. ఇంకొక ఆయన వచ్చాడు అంటాడు అమావాస్య ప్రార్థన పెట్టచ్చుగా అని. మనకు దేవుడు దాన్ని బయలు పౌర్ణమి ప్రార్థన పెట్టచ్చుగా అంటున్నాడు. మనకు అలాంటివి లేవు. దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు, చెయ్యి.
దేవుడు ఖచ్చితంగా చెప్పాడా? ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని ఎదుటోడు ఎలా చేస్తుంటే, ఇంకోటి కూడా చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అదేంటంటే, అయ్యగారు మీ చర్చికి కానుకలు ఎక్కువ రావాలా, ఎవరెవరు కానుకలు ఇచ్చారో దాన్ని ఏం చేయాలంట, అప్పుడు ఏం చేస్తారంట, మనకది లేదు. కుడి చేతితో చేసినది ఎడం చేయికే, లేదా ఎడం చేతితో చేసినది కుడి చేయికే తెలియకు. ఆలోచన చేయని ప్రియులారా, కొన్ని ఉన్నాయి. మన క్రమాన్ని మనం తప్పకూడదు. ఎదుటోడు ఏదో చేశాడు, ఎదుటోడు ఇలా చేస్తే గొప్పోడు అయిపోయాడు, వద్దండి. మనకి బైబిల్ చెప్తుంది క్రైస్తవ జీవితంలో అంటే మెట్లు ఉన్నాయంట. ఈరోజు అందరు లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. నాకు దైవజనులు ఒక మాట చెప్పారు, ముందంట సేవ గుడిసెలో చేయాలంట, తర్వాత రేకుల షెడ్లోకి వెళ్ళాలంట, తర్వాత ఇప్పుడు కట్టడం ఏం కట్టేస్తున్నారు. అది ఎంత త్వరగా కడతామో ఏమండి, డాబా 2 రోజులు కట్టేస్తే ఏమైద్ది, కూలిపోద్ది. క్రైస్తవ జీవితం కూడా అలాగే. కట్టేటప్పుడు స్పీడ్గానే ఉంటుంది, కానీ దాన్ని నిదానంగా కడితేనే దానికి బలం అనే సంగతి చాలామంది గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మనకు ఒక క్రమం ఉంది, ఆ క్రమంలో నడుద్దాం. అదిగో వాళ్ళు అక్కడికి వెళ్ళారంట, గొప్పలు అయిపోయారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట, ఇందులో డబ్బులు పెట్టారంట, పెట్టుబడిలో స్టాక్లో, అంతేనా, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టారంటే గొప్పలు అయిపోయారు. వద్దండి. అడ్డదారులతో గొప్పలు అవ్వాల్సిన పరిస్థితి లేదు. మనకిచ్చిన సంపాదనతోనూ, మనకిచ్చిన ఆత్మీయ భక్తితోనూ నిదానంగానే ఏమవుతుందో చెప్పండి, ఎదుగుదాము. అంతేగాని ఒకేసారి గొప్పవాడు అయిపోవాలనుకుంటే రాకెట్ కూడా వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళిద్దంట, సగం దూరం వెళ్ళగానే ఏమైద్ది, తిరిగి అదే స్పీడ్లో వెనక్కి వచ్చేద్దంట. వద్దండి. మనం వెళ్ళేవాడిగానే ఉండాలి, కానీ తిరిగి పడిపోయే పతన స్థితిలోని మనకి మిడతలు మనకు జ్ఞానం చెప్తున్నాయి. క్రమాన్ని నేర్చుకోండి. ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. బల్లి చేతితో నువ్వు పట్టుకునగలవా, అయినను దీన్ని ఆపేవాడే లేడంట. చేతితో పట్టుకోగలమా? ఒకవేళ ఆపాలనుకున్నా, ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తారు, దేవుడు రాకూడదని, బల్లులు రాకూడదని. ఆపగలుగుతున్నావా? ఈ బల్లు అంట సామాన్యుడని కాదు, ధనవంతుడని కాదు, రాజుల గృహం. అది చూడండి, అందుకే చక్కగా రాసాడు. బల్లిని ఆపడం అంటే ఎవరి తరం కాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దానికి ఉన్న జ్ఞానం ఏంటో తెలుసా, ఎందులోనైనా దూరిపోగలదు. అది ఎంత చిన్న బెజ్జం పెట్టినావండి, ఎంత బల్లి అయినా దూరిపోయి అది లోపల పెద్ద అవుద్ది అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ భక్తి ఒక సమస్య వచ్చినప్పుడు ఆగిపోయేదో, నీ భక్తి ఒక కష్టం రాగానే ఆగిపోయేది కాదు. మన భక్తి మొదలెడితేనంట చివరి వరకు మనల్ని ఆపలేని వాడిగా మనం ఎదగాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఎదగాలంటే నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే చెప్పాలి అంత మంచిది. అవసరమైతే నీ చిన్న సైజే రాజుల గృహంలో సైతము కూడా ఆపలేనంత ఉన్నత ద్వారాల్లోనికి ఎత్తబడతాం. స్తోత్రం చెప్పండి. కాబట్టి 4 జీవులు మన ముందు పెట్టాడు. ఒక జ్ఞానం లేని వ్యక్తి అంటున్నాడు, అయ్యా భూమి మీద 4 జ్ఞానం ఉన్నాయి, అవి చూసావా ఎప్పుడైనా? చీమలు చూసావు కదా, దాని ఆహారం సిద్ధపడు చూడు. ఎలాగైతే అవి సిద్ధపరచుకుంటున్నాయో మన వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. కుందేలు ఎలాగైతే పేట భూమి వెనక బండ సందుల్లో దూరుతాయో, మనకు కూడా దేవుడే మనకు ఒక సందు గనక, మనకు ఆశ్రయం గనక ఆయన ఆశ్రయంలోనికి వెళ్ళిపోవాలి. మిడతల క్రమం కలిగినట్లుగా రాజు లేడు, అయినా క్రమం తప్పో, మనకు కూడా సన్నిధి క్రమము, సహవాస క్రమము, భక్తికి ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనే మనము నడవాలి, ఎదగాలి, ఫలించాలి. ఇక బల్లి చూశారు కదా, రాజులు సైతము కూడా ఆపలేని ఒక ఉన్నతమైన స్థాయిలో అది చేర్చగలగాలంటే తను తాను తగ్గించుకొని తర్వాత తను తాను బలపరుచుకుంటుంది. మనం ఎంత తగ్గితే అంత నష్టం లేదు. మనం ఎవరైనా ఎంత చిన్న చూపు చూస్తున్నా బాధపడిపోబాకండి. నీ తగ్గింపే బైబిల్లో మాట ఉంటుందండి, 1 పేతురు పత్రిక 5:10 అనుకుంటా, దేవుడు తగిన సమయం ముందు నిన్ను హెచ్చించడానికంట ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలంట, అణిగి మనుగు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నా సేవలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఎప్పుడు వేదికలు చూడమాకండి. ఏం చూడొద్దు, నా మట్టికి నేను చెప్పుకుంటా. ఎలాగానే పాస్టర్ గారు రండి పైకి కూర్చో అనుకోమాక. వేదికలు ఎక్కితే వెంటనే కిందకి దించేస్తారు. అయ్యా పెద్దాళ్ళు వచ్చారు కానీ కొంచెం మీరు కింద కూర్చోండి అని అంటే ఎంత అవమానం. అదే కింద సీటు ఎన్నుకోండి, బైబిల్ చెప్పిందిగా, వెనకాల కూర్చో. నీ స్నేహితుడు వచ్చి నువ్వేంటి వెనకాల కూర్చున్నావు అని చెప్పి దర్జాగా భుజం మీద చేసుకుని ఎక్కడ తీసుకెళ్తాడట. అది మనం ఎప్పుడూ హెచ్చించుకోవద్దండి. మనం ఎంత తగ్గితే అది మనకే ఆశీర్వాదం, ఎంత తగ్గించుకుంటే అది మనకే దీవెన. తగ్గింపులోనే గొప్ప ఆశీర్వాదం ఉందట. అందుకని యేసయ్య కూడా నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, చేయడానికే
ఆయన తగ్గింపు లోకానికి అర్థం కాల, ఆయన మంచితనం లోకానికి అర్థం కాల. ఆయన నమ్ముకున్న నీకైనా అర్థమైతే తలవంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు.